ఇక్కడ చాలామంది పైసలు ఏం అవసరం లేదు, పైసలదేముంది అని అంటారు. కొందరు పైసలు అవసరం అని అంటారు. కొందరు కొన్నిసార్లు పైసలదేముంది లేదు, పైసలు కావాలి అని ఇలా రెండు విధాలుగా మాట్లాడుతుంటారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పైసలు ముఖ్యం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా పైసలు అనేది ఉండాలి. ఒకరిని చదివియాలన్నా, గవర్నమెంట్ స్కూల్లో వదలాలన్నా పైసలు ఉండాలి. నేనైతే ప్రైవేట్లో చదివాను, ఇంకా డబ్బులు ఎక్కువగా కావాలి, మా డాడీ సంపాదించి చదివించాడని చెప్పుకోవచ్చు. ఏ విధంగా చూసినా పైసలు అనేది అవసరం. ఒక సార్ కూడా చెప్పారు, బొడ్డు కట్ చేయడానికి కూడా డాక్టర్లు పైసలు తీసుకుంటారని. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంతో ఇంతో కొద్దిగా మెడికల్ కూడా ఇవ్వాలి. కొద్దిగా తప్పుగా చెప్పా, కత్తెరతో కట్ చేయడం జరుగుతుంది. తల్లికి బాబుకి పేగు, దానికి కూడా అవసరం 10 రూపాయల బ్లేడు అని చెప్పారు. ఇది ఏంటంటే అర్థం, మామూలుగా అయితే కత్తెరతో, మంచి కత్తెరతో గవర్నమెంట్ వాళ్ళు కట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. నేను చూడలేదు కాబట్టి. అతని బ్లేడ్తో అన్నాడు, బ్లేడ్తో అయినా 10 రూపాయలు పడుతుంది అని అలా చెప్పాడు. పైసలు అనేది ఇంత ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే ఆ పైసల కోసమే చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడ గద్వాల్ టౌన్లో కొన్ని వ్యాపారాలు ఉండేటివి అప్పట్లో. గద్వాల్ చుట్టూ వేరే వేరే వాళ్ళు వచ్చి గద్వాల్లో కొనుక్కొని ఊర్లోకి వెళ్తుండ్రి, మండలాల్లోకి వెళ్తుండ్రి. ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి లేదు. మండలాల్లో షాపులు, ఊళ్ళల్లో షాపులు, కానీ డబ్బు కావాలన్నా వద్దా అని రెండు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ డబ్బుని తీసుకుపోయి సోషల్ సర్వీస్ చేద్దాం అనే తోళ్ళు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం వ్యాపారాలు అనేటివి బాగా పెరిగాయి. కొద్దిగా వ్యాపారం జరుగుతలేదు అని చాలామంది చెప్తున్నారు. పాత వాళ్ళు వచ్చేసి చాలా మంచిగా ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు మంచిగా జరుగుతున్నాయి. ఏమంటే కొద్దిగా పోటీతత్వం కూడా ఎక్కువైంది. ఇక్కడ రాజ్యాంగం కల్పించింది పోటీతత్వం. ఆటల్లో అయినా వ్యాపారుల్లో అయినా, ఇక్కడ వ్యాపారాలు అంటే మనకు ఫస్ట్ మార్వాడీలు వీళ్ళు గుర్తుకొస్తారు. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర అలా ప్రతి తాళ్ళకి పోయారని చెప్పుకోవచ్చు. ఇంకా సౌత్ ఇండియాలోకి కూడా వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ గద్వాల్లో కూడా చాలామంది, హైదరాబాద్లో చూస్తే మార్వాడీస్ ఇక్కడ మన తెలుగులకి కొద్దిగా గలాట అయిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు అంత ఇంపార్టెంట్ ఇస్తారు. డాడీ వచ్చేసి ఇదే చెప్పాడు, కొద్దిగా షాప్స్ అనేటివి పెరిగాయి, కొద్దిగా వ్యాపారం అప్పటికన్నా కొద్దిగా తగ్గింది, కొద్దిగా బ్రాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు నడుస్తుంది మన షాప్ అని చెప్పారు. మా డాడీ వాళ్ళ షాప్, మా డాడీ మా మామ ఇద్దరు కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు, ఒకే పార్ట్నర్షిప్. మా డాడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఊర్లలో చూస్తే, ఇది నా ఒపీనియన్, నేను చెప్తున్నా, ఆదివారం ఏదైనా హాలిడే రోజు, పండగల రోజు చూస్తే వాళ్ళు షాపులు అనేటివి ఓపెన్ పెడతారు. నాకు బాగా నచ్చుతుంది. మామూలుగా ఇక్కడ ఊర్లలో, ఇక్కడ సిటీల్లో, టౌన్లో చూస్తే కంపేర్ చేసుకో, గద్వాల్ టౌను అదే ఒక దరూర్ మండలం చూస్తే, దరూర్ మండలంలో హాలిడే రోజు కూడా షాప్స్ అనేటివి ఓపెన్ చేస్తారు. సండే ఇక్కడ గద్వాల్ టౌన్లో షాపులు అనేటివి బంద్లో ఉంటాయి. అదే దరూర్లో చూస్తే షాప్స్ అనేటివి ఓపెన్లో ఉంటాయి. మీరు గమనించండి, వాళ్ళు ఎంత పోటీ ఇస్తున్నారో ఊర్ల నుంచే. మా డాడీ కొద్దిగా కష్టపడడం జరిగింది. పైపుల వ్యాపారం, మోటార్ల వ్యాపారం ఉంది. ఇంకా ఎంత కాదన్నా ఒక్కొక్కసారి పైపులు ఇగ్గాల్సి వస్తుంది, మోటార్లు మోపేయాల్సి వస్తుంది. మా డాడీ ఎప్పుడు చెప్పేతోడు, స్మార్ట్ వర్క్, ఆన్లైను ఈజీ అని. ఇది కొద్దిగా వాస్తవమే అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్లో సిస్టమ్ ముందర కూర్చొని చేస్తున్నారో వాళ్ళు కోట్లల్లో డబ్బు సంపాదిస్తున్నారు. కొద్దిగా కష్టపడే వాళ్ళే, వాళ్ళకన్నా కష్టపడే వాళ్ళు తక్కువగా సంపాదిస్తున్నారని చెప్పుకోవచ్చు డబ్బు. ఇవన్నీ మా డాడీ చెప్పాడు, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తే
మనం ఆ జాబ్ చేసింటే లక్షలలో కోట్లల్లో సంపాదిస్తుంటివి అని అనిపించింది. కానీ ఇప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ తీస్తున్న వ్యాపారం ఉంది. ఆ, అప్పుడప్పుడు పొలానికి వెళ్తాను, ఏమైనా చిన్న చిన్న బీట పనులు ఉంటే చేస్తానని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఒకటి చేయట్లేదు వ్యాపారం. ఇక్కడ యూట్యూబ్ కూడా ఉంది నాకు. ఇక్కడ నుంచి డబ్బు వస్తుంది, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. డబ్బు అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మాటలకు మాత్రమే డబ్బు ఏమీ అవసరం లేదు, డబ్బు అవసరమే అని చెప్తారు. కానీ లాస్ట్కి ఒక డైలాగ్ ఉంది, నీ ఆస్తి అంటే ఎవరైనా ఇస్తారా? ఎవ్వరు ఇయ్యరు. అట్లా ఉంటుంది డబ్బుకి విలువ. డబ్బు ముఖ్యం, న్యాయంగా సంపాదించాలి.